హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే టీవీ లేదండి. దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోతుంది టీవీ పాడైపోయి. ఇంకా వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళు కూడా టీవీ తెచ్చుకోలేదన్నమాట. ఇంకా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేనైతే లైఫ్ లాంగ్ వాళ్ళతో పాటు అక్కడ ఉండలేను. నాకు ఒక సంసారం, ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు. మెయిన్గా అసలు ఎలాంటి టైంలో దెబ్బ పడిందంటే, మా పెద్దమ్మాయి 10th చదువుతోంది. కరెక్ట్గా ఇంకా 2.5 months 3 months ఉంది ఎగ్జామ్స్కి. ఇలాంటి టైంలో తనకెంతో ఇష్టమైన వాళ్ళ మామ చనిపోతే ఇంకా ఆ అమ్మాయి మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నాకు చాలా భయం వచ్చేసింది. ఇంకా అలాంటి టైంలోనే మేము దగ్గర దగ్గర ఆ, ఇంకొక 15-20 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా పనులన్నీ ఉన్నాయి కాబట్టి కార్యక్రమాలు చేయాల్సినవి, అందుకని చెప్పి ఇంకా అక్కడ ఆలోచించింది ఏమంటే, మా నాన్న పరిస్థితిని, అమ్మ పరిస్థితిని, వీళ్ళిద్దరే ఇంకా దివసాల వరకు అందరూ ఉంటాం ఇంట్లో. ఇంకా దాని తర్వాత ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు శాశ్వతంగా ఎవరితోనూ ఉండరు. అలాంటప్పుడు మనం మనం మన ఇంట్లో మనమే ఉండాలి. ఎవరు ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఎంతకాలము ఉండరు తోడుగా. సో వాళ్ళు దివసాల వరకు ఉండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ నాన్న పరిస్థితి ఏమి? అట్లీస్ట్ ఈ టీవీ అయినా ఉంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏడవకుండా టీవీలో వచ్చి కనిపించేటి ఏదో ఒక సినిమానో ఒక ప్రోగ్రామో చూసుకుంటూ కాసేపు అయినా వాళ్ళు బిడ్డను మర్చిపోయి అట్లీస్ట్ నిద్ర వచ్చేదాకానే టీవీ చూసుకుంటూ నిద్రపోతారు కదా అనే ఒక థాట్ తోటి ఇంకా టీవీ అయితే మన ఇంట్లో ఉండేది. కొత్తదైతే కొనే పరిస్థితిలో లేను నేను ప్రజెంట్. నా పరిస్థితి మీకు తెలుసు, మా ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలుసు. మీకు తెలియకుండా నేను ఇంకా ఏది కూడా దాచిపెట్టుకునేదంటూ లేదు. కాబట్టి ఇంక నేను ఆలోచించాను, కొత్త టీవీ కొనాలంటే 10,000 పైన పెట్టాల్సి వస్తుంది. ఆ 10,000 ఉంటే నాకు కార్యానికి సరిపోతుందని చెప్పి ఇంకా మాకు ఇంట్లో టీవీతో పెద్దగా అవసరం ఏం లేదండి. పెద్దగా నేను చూడను. మెయిన్గా పిల్లలకు కూడా టీవీ ఉంటే ఎగ్జామ్స్ టైంలో చదవకపోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇదే పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంకా అప్పటికప్పుడు డిష్ అతన్ని పిలిచి ఇంకా టీవీ అయితే తీపిచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడైతే ఫిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఖచ్చితంగా ఇప్పుడు టీవీ పెట్టాలి అనే థాట్ నాకు వచ్చిందంటే, మామూలుగానే వాళ్ళు మర్చిపోవడం చాలా కష్టం. నాకంటే అన్న నా రక్త సంబంధం. కానీ కడుపున పేగు తెంచుకొని పుట్టిండే బిడ్డని అంత మర్చిపోయి బతకడం అంటే ఆషామాషి కాదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మా అమ్మ నాన్న కోలుకోవడానికి నాకు తెలియదు, కానీ మెయిన్గా మా అమ్మ, అసలు ఇంకా మా అమ్మ బాధ నేను తీర్చలేనిది అది. ఎందుకంటే మా అన్నతోనే మా అమ్మకు బాండింగ్ ఎక్కువ. మా అన్నతో కూర్చొని రాత్రులు ఎప్పుడైనా వస్తే కబుర్లు ఆడుకోవడం, అక్కడ బయట జరిగినటువంటి చెప్పుకొని నవ్వుకోవడం, ఎక్కడ వెళ్ళినా బాడిగ ఎంత దూరం వెళ్ళినా నా బిడ్డ వచ్చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉండే తల్లి తండ్రికి ఇంకా బిడ్డ పర్మనెంట్గా శాశ్వతంగా రాడని తెలిసిన తర్వాత ఆ బాధను మర్చిపోయి బతకడం అంటే చాలా కష్టమైన పని. ఇంకా అట్లీస్ట్ ఈ టీవీ అయినా పెట్టిస్తే కొంచెం కాలక్షేపం అవుతుంది. బాధ వచ్చినప్పుడు, గుర్తు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇందులో కనిపించే బొమ్మలను చూసుకొని, మూవీస్ చూసుకొని అయినా కాసేపు అట్లా మర్చిపోతారనిపించి ఇంక నేను ఇంట్లో ఉన్న టీవీ తీసుకొచ్చి అయితే ఇక్కడ ఫిట్ చేశాను. ఇంకా టీవీ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టేసిందని ఇంకొక దివసాలు 2 రోజులు ఉందనంగా ఈ టీవీ తీసుకొచ్చి పెట్టిస్తున్నా. అందరూ వచ్చే టైంకి టీవీ పెట్టేద్దాం, మళ్ళీ కొంచెము వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, బెజారు లేకుండా ఉంటుంది. ఆ లోపల నేను మా నాన్నని మా అమ్మని చూడలేక, మా అమ్మ అయితే అసలు టీవీ జోలికి వెళ్ళదులేండి. మెయిన్గా మా నాన్న కోసమే అనమాట. చూసారు కదా మా నాన్న ఇలా అయిపోతారండి. కాసేపు వదిలామంటే ఇట్లా ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట. ఆ భయానికే నేను ఇవన్నీ రెడీ చేపిస్తాను. ఇంకా కొంచెం రిపేర్ వచ్చేస్తే తీసుకెళ్ళి టౌన్లో రెడీ చేయించుకొని వచ్చి కావాల్సిన సెటప్ బాక్స్ అవన్నీ పెట్టించేసి మొత్తానికి టీవీ వచ్చేలాగా చేసేసాను. ఇంకా మా నాన్న అయితే కూర్చొని తనకి గుర్తు వచ్చేసినప్పుడు, బాధ అయినప్పుడు టీవీ చూసుకొని అయినా కాసేపు మర్చిపోతారనిపించి ఇంకా పెట్టించానమాట. ఇంక ఇదైతే మరుసటి రోజు, అంటే బుధవారం రోజండి. బుధవారం రోజు అయితే సాయంత్రం ఒక 2:30-3 గంటలకైతే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే క్రిస్మస్ రోజు అంటే బేస్తవారం రోజు దివసాలు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా బుధవారం రోజు జరగాల్సిన పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మా అమ్మమ్మ, మా పెద్దమ్మ కూర్చొని నైట్కి వంట కోసం అయితే కూర కొలుస్తూ ఉన్నారు. ఇంక వచ్చే బంధువుల కోసం అయితే వంటలు చేయాలి కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడ షామినాలన్నీ కూడా మా వారి దగ్గరుండి వేపిస్తూ ఉన్నారు. షామినాలన్నీ ఆల్మోస్ట్ వేసేసారు. ఇంకా సామాన్లన్నీ కూడా దించుతూ ఉన్నారనమాట. వంటకు కావాల్సినవి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా పెట్టేశారు. ఇంకా వంట వాళ్ళంతా కూడా మా బంధువులే అండి.
సో మా మామయ్య వాళ్ళు ఉంటారు కదా, బంగారుపాలెంలో ఉన్నారు కదా, వాళ్ళే అన్నమాట చేసేదైతే. ఇంకా మనకి వేరే టెన్షన్ అయితే లేదు, అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారనమాట మా మామయ్య వాళ్ళు. ఇంకా ఈ సామాన్లన్నీ కూడా ఫిట్ చేసేసి, అంటే షామియానాలన్నీ కూడా వేసేసి, ఇంకా కావాల్సినవన్నీ కూడా తెచ్చుకునేసామంటే ఇంకా పనులన్నీ అయిపోతాయి. ఇంకా మా వారైతే ఫస్ట్ షామియానాలకి వేయించేదానికంటే ముందు కూడా సరుకులన్నీ కూడా తీసుకొచ్చేసారు. అంటే వంటలకు కావాల్సినవి, రేపు దివసాలకు సంబంధించి వంటకు కావాల్సినవి, తర్వాత ఐవోర్ సామాన్లు, అంటే కార్యం చేయడానికి కావాల్సినవి ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఇటుపక్క ఇంట్లో పెట్టేశాము ఇవి. ఇంకా ఒక ఫస్ట్ 300 మెంబర్స్కి అనుకున్నాము. మళ్ళీ అంతమంది కొంతమంది ఏంటంటే అంటుండే ఇంట్లో ఫుడ్ అవి తినరనమాట. అందుకోసం అని చెప్పేసి మేము మళ్ళీ 200 మెంబర్స్కి అయితే ఫుడ్ అవి చేపించాము. ఇంకా దాని తర్వాత అయితే ఇవన్నీ కూడా వలుచుకోవాలన్నమాట. ఇంక ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంక ఇది దివసాల రోజు అండి. నేను మొత్తం కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. ఇంక నేను డే మొత్తం కూడా వీడియోస్ ఏం షూట్ చేయలేదులేండి. నాకున్న ఈ బాధకి అసలు నేను ఇంకా ఇవన్నీ చేయడమే కష్టం, కానీ బాధ్యతలన్నీ తీసుకున్న తర్వాత నేను మా వారు ఎంత బాధనో చేయాల్సిందే కదండి. చేస్తున్నా, నిజంగా చెప్తున్నాను. ఈ దివసాల రోజు మార్నింగ్ అనమాట ఇది. ఈ విధంగా అయితే ఫోటో పెట్టి డెకరేషన్ లాగా చేస్తే వచ్చేవాళ్ళు ఎదురుగ్గా ఇట్లా పెట్టామంటే చూసి దండం పెట్టుకుంటారని చెప్పేసి నేను ఈ విధంగా రెడీ చేశానమాట. నాకు ఇక్కడ ఎక్కువ గుర్తొచ్చేసి ఏడుపు వచ్చిన విషయం ఏమంటే, మా అన్న పెళ్ళికి నేను బొట్టు పెట్టి నలుగు పెట్టి మా అన్నకి పెళ్ళి చేయాలనుకున్నాము, కలలు కన్నాము, ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కానీ ఇట్లా ఫోటోకి బొట్టు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి అయితే నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఇది ఇది నిజంగా నా వల్ల అవ్వడం లేదండి. ఆ ఫోటోకి బొట్టు పెట్టేటప్పుడు వచ్చిన ఏడుపు అసలు నాకు ఇంకా ఎలా అయిపోయానంటే అలా అయిపోయాను నేను. అంత బాధేసేసింది నాకు ఆ ఫోటోకి బొట్టు పెట్టి కుంకుమ పెడుతూ ఉంటే. ఇంకా అందరూ కూడా వచ్చారు, ఇంకా దీపాలు వెలిగించాము. తర్వాత మా నాన్నంతా పూజ చేశారు. ఇంకా ఆల్మోస్ట్ చుట్టాల దగ్గర వాళ్ళంతా కూడా వచ్చేసారు. పాలోళ్ళంతా ఇంకా ఇక్కడ పూజలు చేసి, అంటే తలిగేసి తర్వాత దండం పెట్టుకుంటూ ఉన్నారు సాంబ్రాణేసి. ఇంక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. తర్వాత అక్కడ ఫస్ట్ పెట్టాం కదా, అక్కడ సాంబ్రాణి వేసేసి వచ్చి ఇంక ఈ ఫోటో దగ్గర కొన్ని పువ్వులు అవి వేయమని చెప్పి నేను పువ్వులన్నీ కూడా తీసి పెట్టానమాట ఇక్కడ. ఇంకా ఐవోరు కూడా వచ్చేసారు. రాగానే దివసాలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఒక పక్క వండుతూ ఉన్నారనమాట వంటలన్నీ కూడాను. ఇంకా చికెన్ అవి కూడా తెచ్చిచ్చేసాము. వంట చేసేవాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ పాలోళ్ళు అంటే అంటుండే వాళ్ళంతా కూర్చొని అయితే ఇంకా దివసాలు అయితే చేసి, అంటే పిండి ప్రదానం చేస్తారు కదా, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా బట్టలు వేసేవాళ్ళు బట్టలు వేయడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అట్లా అందరినీ అయితే నేను చూపించలేదు. ఇదేమి పెళ్ళి ఫంక్షన్ కాదు కదండి, అందరినీ చూపించి హ్యాపీగా ఉండడానికి. సో చిన్న ఏజు, ఏ ముద్దు ముచ్చట తీరకుండా ఇలా సడన్గా వెళ్ళిపోయారు. ఆ కడుపు కోత ఎలా ఉంటుందో మీకు తెలిసింది. ఇంకా నేనైతే దగ్గరుండి అన్నీ కూడా, అక్కడ మా నాన్న ఇటు పక్క కూర్చొని ఉన్నారనమాట పైన కుర్చీలో, కింద కూర్చోలేరు, అందుకు పైన కూర్చొని పెట్టి అన్నీ కూడా సాంగ్యాలు చేపిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ దగ్గర కూర్చొని నేను అన్నీ కూడా ఎత్తివ్వడము అందివ్వడము అట్లా చేస్తూ ఉన్నాను. బయట అయితే మా వారు మేనేజ్ చేస్తున్నారనమాట వచ్చిన వాళ్ళందరినీ కూడాను. ఇంకా ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ వీడియో తీసేది కూడా పెద్దమ్మాయి బాంధవ్య అనుకుంటా. నేనైతే ఇంకా వీడియో పైన వాటిపైన ఏం ఆలోచన లేదు. ఈ రోజుకి కరెక్ట్గా 13 రోజులు అనమాట. 13 రోజులకి దివసాలు, అంటే కర్మ ఇవంటారు కదా, అది పెద్ద కర్మ పెట్టుకున్నామన్నమాట మేము. మామూలుగా 9 రోజుల్లో పెట్టర్లేండి, 11 రోజులు లేదా 13 రోజులు అట్లా చేస్తారు కదా, మాకు 13 రోజుల్లో వచ్చింది. ఇంకా అప్పుడైతే చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పడానికి ఇంకేమీ కూడా లేదండి, నాకు మాటలు కూడా రావడం లేదు చెప్పడానికి. ఒక పెళ్ళైతే మనం దాని గురించి చెప్పొచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, అన్నీ కూడా క్లియర్గా చెప్పొచ్చు. కానీ జరిగేది ఊహించుకుంది, ఎవరు ఊహించుకొని కల్లో కూడా మేము తలుచుకుంది అనమాట జరిగింది. ఇంకా దాని నుంచి మా అమ్మను అక్కడ చూసారు కదా, మా అమ్మ ఎలా కూర్చొని ఉందో, కడుపు కాలిపోతుంది నాకైతే మా అమ్మని మా నాయన్ని చూసినప్పుడైతే. వాళ్ళిద్దరిని ఎట్లా ఓదార్చాలి, వాళ్ళని ఎట్లా మరిపించాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఇదే నా తల్లో తిరుగుతోంది. కానీ వేరే 1% కూడా ఇంకా వేరే ఆలోచన లేదనమాట నాకు. ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ. అసలు
నిజంగానే మా అన్నకేనా ఇట్లా చేస్తా అనేది, మా అన్నేనా ఈ పని చేసుకునింది, మా అన్నేనా ఇట్లా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. కానీ నాకు అసలు చనిపోయినట్లే లేదు, మా కళ్ళ ముందే తిరిగినట్లుంది, మాతోనే ఉన్నట్లే ఉంది. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి ఇలాంటివన్నీ జరుగుతాయి మా లైఫ్లో, మేము ఇవన్నీ ఫేస్ చేయాలి, మా ఇంట్లోనే ఇలాంటి ఒక విషాదం జరుగుతుంది, మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది మా చేతులతో అని మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. ఆ బాధ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏమంటే, నేను మా అన్న డెత్ ఎలా జరిగిందని చెప్పి వీడియో పెట్టిన తర్వాత దాని కింద వచ్చిన కామెంట్స్ దగ్గర దగ్గర ఒక 400 కామెంట్స్ వచ్చాయి. 400 కామెంట్స్లో ఒక 200 కామెంట్స్ మా ఇంట్లో సేమ్ ఇదే జరిగింది, మాకు అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, నేను ఒంటరిదాన్నని కొంతమంది, అలాగే నేను మా చెల్లెలు తప్ప ఇంకా మాకు మా అమ్మ నాన్న ఎవరూ లేరు, అందరూ చనిపోయారని కొంతమంది ఇలా కామెంట్స్ పెడుతుంటే నాకైతే అసలు చెస్ట్లో పెయిన్ వచ్చేసిందండి అవి చదువుతుంటే. నేను రీసెంట్గానే చదివాను అనమాట అవన్నీ కూడాను. చాలా బాధ అనిపించింది. ఒక్కరు పోతేనే మన ఇంట్లో మన మధ్యలో నుంచి ఆ బాధను తట్టుకోలేము, అలాంటిది ఇంకా ఇంట్లో ఎవరూ లేకుండా మొత్తం వెళ్ళిపోయారంటే ఆ బాధ ఎలా ఉంటుందో అసలు నీకు తలుచుకోలేకపోయాను. చాలా బాధ అనిపించిందండి నాకు కూడాను. ఇంకా దాని తర్వాత దివసాలంతా అయిపోయింది, ఇంటికాడ బంధువులు రావడం తినడం ఇంకా వెళ్ళడం అన్నీ కూడా అయిపోయింది. ఫుడ్ అయితే దగ్గర దగ్గర ఒక 20 మందికి మిగిలింది. అంటే ఇండ్లకంతా ఇచ్చి పంపించి ఇంకా నైట్కి సరిపడా అందరికి ఇచ్చేసిన తర్వాత కూడా ఒక 20 మందికి మిగిలింది. ఇంకా ఆ ఫుడ్ని అనాథాశ్రమానికి తీసుకెళ్ళాము. ఇంకా క్రిస్మస్ కాబట్టి ఆ రోజు బుకింగ్ అయిపోయిందని చెప్పేసి వద్దన్నారు. ఇంకా అక్కడ నుంచి మేము ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఇంక ఇక్కడ షికారు కాలనీ అని చెప్పేసి ఉంటుందన్నమాట పలంనేరులో, అక్కడికైతే వచ్చేసామండి. ఇంకా రాగానే ఆటో అన్న అయితే మంచిగా హెల్ప్ చేశారు. రాగానే ఇంక ఇక్కడ ఫుడ్ అయితే ఇస్తుంటే చాలామంది వచ్చి తీసుకున్నారు. ఇంకా నాకైతే సంతోషం అనిపించింది. మా అన్న కార్యంలో బంధువులు ఊర్లో వాళ్ళతో పాటు ఇలా ఆకలితో ఉండే వాళ్ళకు కూడా మనం భోజనం పెట్టామనే ఒక సంతోషం తృప్తి నాకు అనిపించింది. ఇలాంటివే కదా, ఇలాంటి మంచి పనులే కదండి మనకి వెనక తోడొచ్చేది, మన పిల్లలకు తోడొచ్చేది. 10 మందికి అన్నం పెట్టడమే కదా. సో చూసారు కదా ఇక్కడ ఎంతమంది వచ్చి తీసుకుంటున్నారో. మేమైతే ఈ ఫుడ్ ఎక్కువ వేస్ట్ అయిపోతుందేమో ఎక్కడికి ఇవ్వాలని టెన్షన్ వచ్చేసింది. కానీ వీళ్ళ దగ్గరికి రాగానే ఇంకొక 20 మందికి సరిపడా తెచ్చున్నా కూడా అయిపోయేదన్నమాట. అంత మంచిగా వచ్చి తీసుకున్నారు పిల్లలు పెద్దవాళ్ళంతా కూడాను. మేము వెళ్ళినప్పుడే వాళ్ళు పాపము ఆ చలిలో కూర్చొని చిన్న చిన్న పొయ్యిలు పెట్టుకొని మంట వేసుకుంటూ ఉన్నారనమాట వంట చేయడానికి. మేము వెళ్ళి ఇట్లా ఫుడ్ ఉంది తీసుకుంటారని అడగగానే ఇంకా అందరూ వచ్చి తీసుకుంటుంటే చాలా హాయిగా అనిపించింది నాకు. ఇంకా నేనైతే అందరికీ ఇక్కడ తీసుకొచ్చిన ఫుడ్ అంతా కూడా మా వారు నేను పెడుతుంటే, మా అత్తయ్య అయితే ఆటోలో కూర్చొని ఉన్నారు, నేను మా వారు మా అత్తయ్య వచ్చామన్నమాట. ఇంకా మా అత్తయ్య కూడా చాలా టెన్షన్ పడిపోయింది, ఫుడ్ ఎక్కడ మిగిలిపోతుందో రిటర్న్ తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని. కానీ అలా రిటర్న్ తీసుకెళ్లే ఛాన్స్ కాదు కదా. ఇంకా ఒక 2-3 అయితే పాపం సరిపోక రిటర్న్ వెళ్ళిపోయారు, ఖాళీగా పంపించాల్సి వచ్చిందనమాట. ఎక్కువ ఎక్కువ పెట్టామన్నమాట మళ్ళీ మిగిలిపోతుందేమో అని చెప్పి. సో అట్లా చూసారు కదా, వైట్ రైసు, తర్వాత కుష్క, ఇంకా పెరుగు, సాంబార్, రసం ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. అన్నిటినీ కూడా పెట్టామన్నమాట అందరికీ. ఇక్కడైతే అందరూ తీసుకున్నారనమాట. ఇంకా మొత్తానికైతే మా అన్నకి దివసాలు అనేది 13 రోజులకి కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా 3వ నెలలో బట్టలు పెట్టేది ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకా రేపటి వీడియోలో అయితే దివసాలు అయిపోయిన మరుసటి రోజు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, ఇంటి దగ్గర రెడీ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.